ఫస్ట్లీ బెంగళూరు ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఈరోజు ఒక 2 కొత్త టూరిస్ట్ ప్లేసెస్తో మీ ముందుకు వచ్చేసింది మీ బిందు. ఆ 2 ప్లేసెస్ స్టోరీ ఏంటో అండ్ ఎక్కడ ఉన్నాయో చూసేద్దామా? ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బిందుస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. ఈరోజు మనం వెళ్తున్న ప్లేసెస్ వచ్చేసి ఒకటి వైట్ మార్బుల్ టెంపుల్ అండ్ ఇంకొక ప్లేస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన పింక్ మార్బుల్ టెంపుల్. ఏంటి వైట్ మార్బుల్ పింక్ మార్బుల్ టెంపుల్స్ అనుకుంటున్నారా? అవే ఈ టెంపుల్ స్పెషాలిటీ. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి శ్రీ పార్శ్వ సుశీలాధామ్ శ్వేతాంబర్ జైన్ టెంపుల్ అండ్ వేరేది పింక్ మార్బుల్ టెంపుల్ వచ్చేసి శ్రీ శిశ్వని మఠధామ్. షార్ట్ కట్ లో చెప్పాలి అంటే ఒకటి జైన్ మందిర్, ఇంకొకటి శిశ్వని మాతా మందిర్. ఈ టెంపుల్స్ రెండు బెంగళూరు నుండి హొసూర్ వెళ్లే రోడ్ మధ్యలో ఉన్నాయి. మన ఏరియా అదే అండి, హెబ్బల్ నుండి అరౌండ్ 1 hour జర్నీ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్. ఏ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయినా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ముందు తక్కువే అనిపిస్తుంది. ఇది నేషనల్ హైవే 44. ఈ NH44ని ఆనుకొని ఒక 50 meters దూరంలో ఉంది ఈ వైట్ మార్బుల్ టెంపుల్. ఈ 2 టెంపుల్స్ ఒకే ఏరియాలో ఉన్నాయి. మీకు యూజ్ అవుతుంది అని డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా షేర్ చేస్తున్నా, తప్పకుండా విజిట్ చేయండి. ఒక 1 hour జర్నీ తర్వాత మనం ఫైనల్గా వైట్ మార్బుల్ అదేనండి జైన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్లోనే మీకు బోర్డ్ కనిపిస్తుంది శ్రీ పార్శ్వ సుశీల్ ధామ్ అని. మరి లోపలికి వెళ్ళిపోదామా? ఎంట్రన్స్లోనే ఒక పెద్ద ఆర్చ్. ఈ ఆర్చ్ చూసారా ఎంత పెద్దగా బ్యూటిఫుల్గా ఉందో. ఇక వెహికల్స్ పార్కింగ్ విషయానికి వస్తే బయట కూడా ఉంది అండ్ టెంపుల్ లోపల కూడా పార్కింగ్ ప్లేస్ ఉంది. జస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు నీట్ అండ్ క్లీన్ టెంపుల్ సరౌండింగ్స్ అయితే కనిపిస్తాయి. లోపలనే మనకు వాష్రూమ్స్ ఒక సైడ్, బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఒక సైడ్ ఉంటుంది. అలా వాక్ చేసుకొని వెళ్తుండగానే మనకు టెంపుల్ లోపల ఫోన్ అలో లేదు అండ్ బయట ఫుడ్ ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్లో కూడా తినడానికి అలో చేయరు. చెప్పులు పెట్టుకొని లెగ్స్ వాష్ చేసుకోవటానికి ఇక్కడ ఇలా ఒక ఏరియా అయితే ఉంది. మేము వచ్చినప్పుడు కొంచెం క్లౌడ్స్ మధ్యలో ఈ టెంపుల్ అందం అయితే ఇంకా చాలా బాగుంది. మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చాము ఈరోజు. మేము వీకెండ్లో రాలేదు, అందుకే కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగానే వస్తారంట. ఈ టెంపుల్ని కట్టించిన వారు ఈయనే, అందుకే ఆయన విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ టెంపుల్లో శంకేశ్వర్ పార్శ్వనాథ్జీ, సుశీల్ సురుజీ, ఘంటకర్ణ మావేజీ, పద్మావతి మాత, నాకొండ భైరవుల విగ్రహాలను మనం ఇక్కడ చూడొచ్చు. మెయిన్ టెంపుల్ ఇదే. మరి లోపలికి వెళ్ళిపోదామా? టెంపుల్ లోపల ఫోన్ అలో లేదు, కానీ మీకు చూపిద్దామని ఏదో ఇలా మీకోసం ట్రై చేశా. టెంపుల్ లోపల కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా ఉంటాయి. వాల్స్ మీద మొత్తం ఇండియాలో ఉన్న జైన్ మందిర్స్ ఫేమస్ ప్లేసెస్ అన్నీ అండ్ వాటి హిస్టరీ అయితే రాసింది. ఈ బ్యూటిఫుల్ వాల్ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. జైన్ మతం వాళ్ళ మహాతీర్థాలు ఇండియాలో ఇన్ని ప్లేసెస్లో ఉన్నాయా అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఈ పెయింటింగ్స్ అన్నీ జైన్ మతం వల్ల మహాతీర్థాలు. మనకి మతం కోసం అంతగా ఐడియా లేదు కదా, సో అందుకేనేమో అస్సలు అర్థం కావట్లేదు. ఈ పిల్లర్ అండ్ రూఫ్ వర్క్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. ఈ జైన్ మతం వాళ్ళు కంప్లీట్గా వెజిటేరియన్సే ఉంటారు. కొందరైతే ఆనియన్ కూడా తీసుకోరు వాళ్ళ ఫుడ్లో. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. జైన్ మతం వాళ్ళు మన సౌత్ సైడ్ తక్కువగా ఉన్నప్పటికీ నార్త్ సైడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఈ ఒక్క టెంపులే కాదు, ఒక చిన్న పార్క్, ధర్మశాల, భోజనశాల, ప్లేగ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, రీక్రియేషన్ విత్ ఆల్ మోడర్న్ ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. టెంపుల్ స్టెప్స్ మీద కూర్చొని ఫొటోస్ కూడా తీసుకొనివ్వట్లేదు.
టెంపుల్ ఏరియా మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్గా అండ్ ప్రశాంతంగా కూడా ఉంది. ఓల్డ్ ఏజ్ వారికి చాలా బాగా నచ్చే ప్లేస్. చాలా పీస్ఫుల్గా ఉంది, చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. ఈ టెంపుల్ పక్కనే వేరే ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. అందులో కూడా ఫోన్ అలో చేయట్లేదు. ఆ చిన్న టెంపుల్ ఎదురుగానే ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో చాలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ మార్బుల్స్తో చేసిన విగ్రహాలు. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చూడటానికైతే చాలా అందంగా ఉన్నాయనుకోండి. ఈ విగ్రహాలను అయితే మనల్ని టచ్ కూడా చేయనివ్వట్లేదండి. మేబీ వాటి అందం పోతుందనేమో. ఈ విగ్రహాలన్నీ జైనిజంలో ఉన్న దేవుళ్ళ తాలూకా విగ్రహాలు. కొంచెం హిందూయిజం కలిసేలా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. అలా కనిపిస్తున్నాయి కానీ ఏవీ కావు. బెంగళూరులో ఉన్న వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ టూరిస్ట్ ప్లేస్ అయితే ఇదని చెప్పొచ్చు. ఒక్కసారైనా ఈ ప్లేసెస్ని విజిట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మనం ఒక గోల్డ్ కలర్ రథాన్ని ఒక రూమ్లో చూడొచ్చు. అండ్ కొంతమంది స్వామీజీల స్టాట్యూస్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ మొత్తం రూమ్స్ అండ్ పార్క్ ఉన్నాయి. అటువైపు టూరిస్టులను ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. వాటి కోసం సపరేట్ బుకింగ్ ఉంటుందంట. నాకు ఈ టెంపుల్ మొత్తంలో బాగా నచ్చిన విషయం అయితే టెంపుల్ కలర్ అండ్ రూఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ టెంపుల్ వాతావరణం అయితే ఇంకా సూపర్ అండి. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఏరియా. ఇక్కడ ఒక పెద్ద మ్యాంగో ట్రీని కూడా మనం చూడొచ్చు. మరి నెక్స్ట్ టెంపుల్ అదే పింక్ మార్బుల్ టెంపుల్ కూడా చూసేద్దామా? ఈ పింక్ మార్బుల్ టెంపుల్ వైట్ మార్బుల్ టెంపుల్ నుండి ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. సేమ్ రూట్లోనే. ప్రెజెంట్ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో కొంచెం డస్ట్ ఉంది ఏరియాలో. ఈ టెంపుల్ లోపలికి వెహికల్స్ రానివ్వరు. పార్కింగ్ మొత్తం బయటనే చేసుకోవాలి. ఈ టెంపుల్ మెయిన్ విగ్రహం వచ్చేసి శిశ్వని మాతాజీ ఉంటారు. శిశ్వని మాత కూడా దుర్గాదేవి అవతారమే. రాజస్థాన్ ఏరియాలో ఫేమస్ అయిన దేవి ఈ శిశ్వని మాత. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. సరౌండింగ్ ఏరియా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. టెంపుల్ ఆర్చ్ వర్క్ అండ్ పిల్లర్స్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో శిశ్వని మాతాదేవి ఒక్కరే కాదు, ఒక శివ టెంపుల్ కూడా ఉంది. అండ్ ఒక పెద్ద శివ స్టాట్యూని కూడా మనం చూడొచ్చు. మిడిల్లో కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి ప్రీ బుకింగ్ చేసుకున్న వారి కోసం. ఇదైతే ఈ టెంపుల్ కట్టించిన వారి విగ్రహం. ఇక్కడ ఒక స్టేజ్ ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని హిందూ ఫెస్టివల్స్ అండ్ జైనిజం వాళ్ళ ఫెస్టివల్ ఈవెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తారు. శివ స్టాట్యూ అని చెప్పా కదా, అది ఇదే. చాలా బాగుంది కదా. స్టాట్యూ ముందు వాటర్ ఫౌంటైన్ కూడా మనం చూడొచ్చు. కొన్ని రూమ్స్ ఉన్నాయని చెప్పా కదా, అవి ఇవే. ఫ్యామిలీతో కలిసి వీకెండ్ పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే ఈ టెంపుల్స్ బెస్ట్ ప్లేసెస్ అని చెప్పొచ్చు.
ఈ స్టాట్యూకి ఎదురుగా ఒక శివ టెంపుల్. లోపల ఉన్న శివలింగం అయితే చూడండి ఎంత బాగుందో. క్లీనింగ్ విషయంలో అయితే ఈ టెంపుల్కి ఫుల్ మార్క్స్ ఇచ్చేయచ్చండి, అంత నీట్ అండ్ క్లీన్గా ఉంది. మొత్తానికి టెంపుల్ ఏరియా అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే మనం ఫిదా అవ్వాల్సిందే. ఓల్డేజ్ వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ఈ 2 టెంపుల్స్ చూసే టైంకి ఈవినింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ మనం రిటర్న్ సిటీలోకి వెళ్ళాలి కదా, అసలే వర్షం పడేలా ఉంది. వర్షం పడకముందే మీరు ఈ 2 టెంపుల్స్ చూసి ఈరోజు ఈ వీడియోని ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నా. మరెందుకు లేట్, లైక్ కమెంట్ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి. అనుకున్నట్లే బెంగళూరులో హెవీ రైన్స్కి మనం కూడా బలి కావాల్సి వచ్చింది. చూడండి, ఇది రోడా లేదా చెరువా మీరే చెప్పండి. ఎనీవేస్ మేమైతే సేఫ్గా ఇంటికి వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ బిందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.